10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సురక్షితంగా ఉందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అడగకున్నా రైతులకు అండగా కేసీఆర్ నిలిచారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడితే ఇప్పటి వరకు వారిని ఆదుకోలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలు 420 హామీలను హస్తం నేతలు ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు గులాబీ నేతలు. గత 2.5 ఏళ్లలో బీఆర్ఎస్ కు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ అడగకుండా రైతు బంధు వేస్తే దాని విలువ అర్థం కాలేదన్నారు. ప్రజలకు తెలిసి రావాలని 2.5 ఏళ్లు సైలెంట్ గా ఉన్నామన్నారు. రేవంత్ రెడ్డితో తనకు గెట్టు పంచాయతీ, వ్యక్తిగత పంచాయతీ లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు జాయిన్ అయ్యారు. ఆ రోజు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, మీకు కడుపులో చల్లగదలకుండా 11 సార్లు రైతు బంధు ఇస్తే అది అర్థం కాలేదు దాని విలువ. మనకి ఏమనుకున్నారు, ఎవడుంటే ఏంలే రైతు బంధు అవుతుందా, కేసీఆర్ ఏమని ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా, ఇట్లా మాటలు చాలా మంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళలో. 40 ఏళ్ల తర్వాత తన తండ్రిని హక్ చేసుకున్నానని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత నా తండ్రి కాళ్లు మొక్కానని, తర్వాత తానే నన్ను హక్ చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. వీలైతే మీరందరూ తండ్రిని హక్ చేసుకోండని సూచించారు కేటీఆర్. Even my dad, first time I think I hugged him was after that 2015 GHMC election. Dagar voi kaal mokkina. He did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So, aitadi. In India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, పంటల కొనుగోళ్లపై మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ చెప్పింది ఒకటైతే అధికారంలోకి వచ్చాక చేస్తోంది మరొకటని విమర్శించారు. వడ్ల ఐకేపీ కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. తరుగు తీస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను పట్టించుకోవట్లేదని విమర్శించారు హరీష్ రావు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని అన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మల్లారెడ్డి దత్తపుత్రుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు గులాబీ లీడర్లు.